మంచి మాటలు, ఆత్మాభిమానం అన్ని సుగుణాలకు ఆధారం. పరిస్థితులను మన అదుపులో ఉంచుకోవడంలోనే మగతనం ఉంది. భక్తికున్న గొప్ప సుగుణం మనసును శుభ్రం చేయగలగడమే. చెడు చేయాలన్న గుణం మనలో నిండి ఉన్నదువల్లే ఇతరులను గురించి అతి చెడుగా ఆలోచించడంను విశ్వసించే అవకాశాలు ఉన్నాయి. మానవ చరిత్ర రోజురోజుకు చదువుకు, దుర్గతికి మధ్య నడిచే పరుగుపందెంగా తయారవుతోంది. అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్ర వలె ఉండాలి, కాని ఆధారపడే ఊతకర్రలుగా ఉండకూడదు. ఏ. జి. గార్డెనర్. గొప్ప అంశాలు రూపొందేదే కర్మాగారం. ఓర్పుకు మించిన తపస్సు లేదు. మనిషిలో ఉన్న పరిపక్వతకు బాహ్యరూపమే చదువు. ప్రేమకు కట్టుపడి ఉన్న ప్రతి ఇల్లు, స్నేహాన్ని అతిథిగా స్వీకరించిన ఇల్లు నిజంగానే స్వర్గసీమ. కారణం అక్కడ హృదయం నివసిస్తుంది. మీ దగ్గరున్న పరికరం సుత్తి మాత్రమే అయితే ప్రతి ఒక్కదాన్ని మీరు మేకుగా భావించవలసి వస్తుంది. ముందుకు ఎదగనిది వెనక్కు ఎదిగి కుళ్ళిపోతుంది. ఇతరుల తప్పులను క్షమించడం, మరచిపోవడం అనేవి మంచితనానికి అసలు సిసలైన నిదర్శనాలు. నీ తప్పును ఒప్పుకోవడం వలన నిన్నటి కంటే నేడు నీవు వివేకవంతుడవని తెలుస్తుంది. అవసరంలో ఆదుకునేవాడే అసలైన స్నేహితుడు. తప్పులు ఎవరైనా చేస్తారు, కాని మూర్ఖుడు తప్పులు చేస్తూనే ఉంటాడు. అవకాశాలు గుడ్లలాంటివి, వాటిని తాజాగా ఉన్నప్పుడే పొదగాలి. చేటు కాలమునకు చెడు బుద్ధి పుట్టును. మీ న్యాయనిర్ణేతగా మీరే వ్యవహరించండి, అప్పుడు మీరు సంతోషంగా ఉండగలుగుతారు. ఎప్పుడైనా తనమీద తనకు విశ్వాసం ఉన్నవారు బలవంతులైతే, సందేహాలతో సతమతమయ్యేవారు బలహీనులు. తెలివితక్కువతనాన్ని తెలుసుకోలేనంత తెలివితక్కువతనం మరొకటి ఉండదు. ప్రేమకు కట్టుపడి ఉన్న ప్రతి ఇల్లు, స్నేహాన్ని అతిథిగా స్వీకరించిన ఇల్లు నిజంగానే స్వర్గసీమ. కారణం అక్కడ హృదయం నివసిస్తుంది. సోమరితనం మనదేశాన్ని పట్టి పీడిస్తున్న ప్లేగు. మీరు మంచివారు మాత్రమే కాదు, మంచికి కూడా కారకులు. మనిషిలో జ్ఞానం అనేది పెరిగే కొద్దీ తనలోని అజ్ఞానం తెలిసివస్తుంది. భావం, సాధన ఈ రెండూ చాలా దూరమైనవి. కేవలం రెండు విషయాలను, తాను తాగిన విషయాన్ని, తాను ప్రేమలో పడ్డ విషయాన్ని మనిషి దాచుకోలేడు. ప్రజలు దుర్బలులు కారు, వారికి లేనిది సంకల్ప బలం. విక్టర్ హ్యూగో. జీవితంలో అపూర్వ ఆభరణం వినయం. అదృష్టం మూర్ఖుడి వద్దకు రానైతే వస్తుంది, కాని అతడితో తిష్టవేసుకుని కూచోదు. నవ్వగలిగినంత వరకు మనిషి పేదవాడు కానే కాదు. మనం ఏ పని చేసినా సర్వశక్తులను, మనస్సును దానిపై స్థిరంగా కేంద్రీకరించినప్పుడే ఆ పనిని సక్రమంగా చేయగలుగుతాము. మందగించక ముందు అడుగేయి వెనుకబడితే వెనకేనోయ్ గురజాడ. వాత్సల్యం న్యాయాన్ని గుడ్డిదానిగా మారుస్తుంది. తెలుసుకోవటం కంటే తెలుసుకున్న దానిని జీర్ణించుకోవటం ముఖ్యం. మీకున్న శత్రువులనే తన శత్రువులుగా ఉన్నవాడే మీ మిత్రుడు. లక్ష్యం పట్ల ఉన్న స్థిరత్వం పైనే గెలుపు రసహ్యం దాగుంటుంది. మనసన్నది బంగారం గనితోపాటు ఒక చెత్తకుండి కూడా. భయం అనేది ఒక శారీరకమైన జబ్బు కాకపోవచ్చు, కాని అది ఆత్మను చంపేస్తుంది. సిరి సంపదలతో తులతూగుతున్నప్పుడు స్నేహితుల మనల్ని తెలుసుకుంటారు. కష్టాలలో మనం స్నేహితులను తెలుసుకుంటాము. మన తప్పులను ఇతరులతో చూచినప్పుడు అవి మనకు కోపాన్ని తెప్పిస్తాయి. పొరపాటు సహజమే కాని అవివేకి అందులోనే విహరిస్తాడు. చిన్న గొడ్డలి పెట్లు మహావృక్షాలను కూల్చగలవు. మీరు మాట్లాడే విషయాన్ని గురించి ఆలోచించండి, అంతేకాని మీరు ఏమి ఆలోచించారో దాన్ని గురించి మాట్లాడకండి. ఉదయం రోజుకు అద్దం పట్టినట్లే బాల్యం మనిషికి అద్దం పడుతుంది.